అవమానం తట్టుకోలేక శూర్పణఖ తన అన్నలైన కరుడు దూషణుడి దగ్గరికి వెళ్ళి తనకి జరిగిన అవమానాన్ని వివరించింది. వారు కోపంతో మండిపోయారు. తనకు జరిగిన అవమానాన్ని రక్తి కట్టించి మరీ చెప్పింది శూర్పణఖ. తమ గౌరవానికి అవమానం జరిగిందని భావించిన కరుడు దూషణుడు రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. అతి భయంకరమైన రాక్షస సైన్యంతో పంచవటి దిశకు దూసుకెళ్లారు. శ్రీరాముడు వారి దృష్టికి చిక్కగానే కరుడు దూషణుడు మళ్ళీ రణశంఖాలని ఊదించగా భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. శ్రీరాముడు ధీరుడై ధర్మబద్ధంగా తన విల్లునెత్తి లక్ష్మణుని తోడుతో రాక్షస సైన్యాన్ని ఎదిరించాడు. అశ్రద్ధగా వచ్చిన రాక్షస సైన్యానికి ఇది ఊహించని ఎదురు దెబ్బగా మారింది. శ్రీరాముడి దెబ్బకి ముందుగా భూషణుడు ఓడిపోయాడు. తర్వాత కరుడు కూడా శ్రీరాముడి అస్త్రాలకి నష్టపోయి నశించిపోయాడు. ఈ ఘట్టం రామాయణంలో కీలక ఘట్టాల్లో ఒకటి. ఇది రావణుని కుప్ప కూల్చేందుకు దారి తీసే తొలి అడుగు.